హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మన టాపిక్ మిషన్ డ్రాయింగ్. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవి చదువుకోవాలి మనం అనేది ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, ఇది డిఎంఈకి సంబంధించిన థర్డ్ సెమిస్టర్ సంబంధించిన సబ్జెక్ట్ మిషన్ డ్రాయింగ్. ఓకే, సరే ఫస్ట్ మనం తీసుకుంటే కనుక మనకు తెలుసు కదా, మొత్తం వెయిటేజ్ అయితే 60 మార్క్స్కి. నార్మల్గా అయితే 20 మార్క్స్ అయితే ఇంటర్నల్స్ ఉంటాయి, 80 మార్క్స్ వచ్చి ఎక్స్టర్నల్ ఉంటాయి జనరల్ అన్ని సబ్జెక్ట్స్కి, ఎక్సెప్ట్ డ్రాయింగ్ తీసుకుంటే 40కి ఇంటర్నల్స్ ఉంటాయి, 60కి ఎక్స్టర్నల్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, తర్వాత మిషన్ డ్రాయింగ్ అనే సబ్జెక్ట్ ఇంజనీరింగ్ డ్రాయింగ్తో కంపేర్ చేస్తే ఇంకా ఈజీ సబ్జెక్ట్, కానీ చాలా మంది స్టూడెంట్స్కి అర్థం కాక దీన్ని టఫ్ అనుకుంటారు. చాలా ఈజీ సబ్జెక్ట్, చూద్దాం మనం ఒకసారి. సరే, ఒక ప్రీవియస్ ఇయర్ పేపర్ అయితే తీసుకోవడం జరిగింది, మనతో లేదు కాబట్టి మనం గూగుల్లో డౌన్లోడ్ చేసుకున్నాము. క్వశ్చన్ చూద్దాం. డ్రా హెక్సాగోనల్ హెడెడ్ బోల్ట్ విత్ నట్ టేకింగ్ నామినల్ డయామీటర్ ఆఫ్ 20 mm. నామినల్ డయామీటర్ అంటే తెలుసు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనం నట్ కానీ బోల్ట్ కానీ తీసుకుంటే ఇలా థ్రెడ్స్ ఉంటాయి కదా, ఇలా థ్రెడ్స్ ఉంటాయి. సో ఈ థ్రెడ్స్ ఉంటే కనుక దీన్ని మేజర్ సర్కిల్ అంటాము, లోపల ఉందని మైనర్ సర్కిల్ రూట్ సర్కిల్ అంటాము. ఈ ఏదైతే మిడిల్లో వస్తుందో దీన్ని మనం నామినల్ డయామీటర్ అంటాం. ఓకేనా, అంటే మనకి ఇచ్చిన వాల్యూని మనం నామినల్ డయామీటర్ కింద తీసుకుంటాం. డయామీటర్ వేస్తే దాన్ని నామినల్ డయామీటర్ కింద తీసుకుంటాం. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇష్టం అంటే డ్రా ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ ఆఫ్ ద డబుల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్. మనకున్నవి ఏంటంటే ల్యాబ్ జాయింట్ ఒకటి, బట్ జాయింట్ ఒకటి. అంటే క్వశ్చన్ ఇక్కడ నుంచి ఈ ఏరియా నుంచి వస్తుంది, వేరేదేం లేదు. ఓకే, నెక్స్ట్ డ్రా ద సింబల్స్. మన క్వశ్చన్ సింబల్స్ పైన అడుగుతాడు. అవి ఏదన్నా అడగచ్చు క్వశ్చన్స్, మనకి వెల్డింగ్ సంబంధించి కావచ్చు, పైప్ సంబంధించి కావచ్చు, ఏదన్నా అడగచ్చు. అంటే ఖచ్చితంగా మనకు సింబల్స్ అయితే ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో అడుగుతాడు, అంతే మనకున్నది టాపిక్. ఇంకా ఇది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ తీసుకుంటే ఎస్ఏ టైప్ క్వశ్చన్లో మనకి ఏమిస్తాడంటే అసెంబుల్ చేయమంటాడు. అసెంబుల్ చేయడం అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది దేనికి సంబంధించినది? ఇది జాయింటే కదా. సో ఈ జాయింట్ ఏదైతే ఉందో దీన్ని జాయింట్ చేయాలి. సో ఏదైతే మనకి ఫ్లేంజ్ ఉందో దీంట్లోకి ఇది ఇన్సర్ట్ చేస్తాము, ఇది బయటికి రాకుండా, అంటే పార్ట్ 2ని పార్ట్ 1లోకి ఇన్సర్ట్ చేస్తాం. ఇది ఇట్లా బ్యాక్కి రాకోకుండా ఇది ఏదైతే కాలర్ ఉందో ఈ కాలర్ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం, లాక్ అయ్యే విధంగా, అంతే. అంటే దీన్ని యాస్టీస్గా డైమెన్షన్స్తో డ్రా చేస్తాం నీట్గా. తర్వాత దీన్ని తీసుకొని లోపల ఇన్సర్ట్ చేస్తాం, సపరేట్గా డ్రా చేయం. ఇది అసెంబ్లీ కదా, అసెంబుల్ కాబట్టి దీన్ని తీసుకొని లోపల పెట్టేస్తాం. అంటే మీనింగ్ ఏమి? ఇక్కడ లోపల దీన్ని డ్రా చేసేస్తాం, అంటే ఏదైతే పార్ట్ ఉందో ఈ పార్ట్ని ఇలా ఇక్కడ చూపించేస్తాం. ఓకేనా, తర్వాత ఈ కాలర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇక్కడ రాస్తాం. అంతేనా సార్ అంటే ఏదైతే ఈ 3 పార్ట్స్ని అసెంబుల్ చేసినామో, అసెంబుల్ అయిపోయిన తర్వాత దీనికి మనం ఏం చేయాలా? సింబల్స్ యూజ్ చేసి రాయాల్సి వస్తుంది. రఫ్నెస్ సింబల్స్ యూజ్ చేసి మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఏంటి రఫ్నెస్ సింబల్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం, డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో తర్వాత ఏమన్నాడు? హాఫ్ సెక్షన్ వ్యూ ఏమన్నాడు, సైడ్ వ్యూ ఏమన్నాడు, డైమెన్షన్ కూడా ఏమన్నాడు మనం డ్రా చేసిన తర్వాత. అంటే దీన్ని మనము దీంట్లో చూపించిన తర్వాత దానికి సంబంధించిన అసెంబుల్ ద పార్ట్ ఆఫ్ ద సాకెట్ అండ్ స్పైగార్డ్ జాయింట్ షో ఇన్ ఫిగర్ అండ్ డ్రా ద ఫాలోయింగ్ వ్యూస్. మనం దీన్ని అసెంబుల్ చేయాలా, తర్వాత హాఫ్ సెక్షన్ వ్యూ, సైడ్ వ్యూ, డైమెన్షన్ కూడా ఇవ్వాలి. ఓకే, సరే చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు? సేమ్ అసెంబుల్ ద పార్ట్ ఆఫ్ నక్కల్ జాయింట్. దీన్ని అసెంబుల్ చేయమన్నాడు, సెక్షన్ పార్ట్ని చూపించమన్నాడు, టాప్ వ్యూని కూడా చూపించమన్నాడు. అంటే దీన్ని మనం ఏం చేయాలా? అసెంబుల్ చేసిన తర్వాత టాప్ వ్యూ కూడా వేయాలా, తర్వాత ఫ్రంట్ వ్యూ కూడా వేయాలా. అంటే అసెంబుల్ చేసినదే ఫ్రంట్ వ్యూ కింద తీసుకోవచ్చు మనము, దాని తర్వాత మనం టాప్ వ్యూ వేయాలా. ఒక్కొక్కసారి అడిగితే సైడ్ వ్యూ కూడా వేయాల్సి వస్తుంది. దేనికి? ఈచ్ పార్ట్కి కాదు. ఇప్పుడు వీడిచ్చిన మనకి ఈచ్ పార్ట్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పార్ట్ తీసుకుంటే దీనికి సంబంధించిన టాప్ వ్యూ, ఈ పార్ట్ తీసుకుంటే దీనికి సంబంధించిన టాప్ వ్యూ. అర్థమైందా? వీటిని మనం అసెంబుల్ చేసిన తర్వాత టాప్ వ్యూ వేయాలి. పాయింట్ క్లియర్గా అర్థమైంది కదా? సరే, అర్థమైంది. సరే, ఇంకొంచెం డీటెయిల్గా మనం దీన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మనకు అడిగిన క్వశ్చన్ ఏమి అంటే ఇంకా ఏమేమి అడుగుతాడు? ఫస్ట్ క్వశ్చన్ షార్ట్ ఆన్సర్లో ఏం అడుగుతాడు? డ్రా ద హెక్సాగాన్ హెడెడ్ బోల్ట్ అడగచ్చు, నట్ అడగచ్చు, లేదంటే ఇంకా వాషర్ అడగచ్చు, లేదా ఐ బోల్ట్ అడగచ్చు. అంటే మనకి ఎక్కువ ప్రాబిలిటీ ఉన్నాయి క్వశ్చన్స్. మనకు ఫర్ ఎగ్జాంపుల్ నట్ అండ్ బోల్ట్ అడిగినా అనుకోండి, ఏమి ఇస్తాడు మనకు గివెన్ డేటా కింద అంటే డయామీటర్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 20 mm నట్ అండ్ బోల్ట్ని డ్రా చేయమంటాడు. సో మనం ఏం చేయాలా? ఈ డైమెన్షన్స్ ప్రకారం మనం డ్రా చేయాల్సి వస్తుంది. అంటే మీరు ఏదో ఒక అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదైతే హెడ్ ఉందో హెడ్ వేసి 0.75 D అని రాయకూడదు. డి వాల్యూ ఎంత? 0.75 ఇంటూ 20 క్యాలిక్యులేట్ చేసి వచ్చిన ఆన్సర్తో ఏదైతే వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 0.75 ఇంటూ డి, ఒక నిమిషం, 0.75 ఇంటూ 20 తీసుకుంటే మనకు 15 వచ్చింది. కాబట్టి ఈ 15 mm ఈ విడ్త్ని తీసుకోవాలి. అంటే నేను 15 mm ఇలా డ్రా చేయాలి. ఒక పని చేద్దాం, కలర్ చేంజ్ చేసుకుందాం సో దట్ మీకు క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ మనకి డి మనకి ఎంత ఇచ్చినాడు? 20 ఇచ్చినాడు కదా. సో 20తో మనం ఏం చేయాలా? ఇట్లా షాంక్ పోర్షన్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ విడ్త్ ఎంత? 15 వచ్చింది కాబట్టి 15తో ఇట్లా హెడ్ని ఇవ్వాలి. తర్వాత ఇది ఆటోమేటిక్గా ఎట్లా 20నే ఉంటుంది, మరి 15. పాయింట్ అర్థమవుతుందా? సో ఈ విడ్త్ ఎంత? 15. తర్వాత చూడండి, ఇది టోటల్ ఎంత ఉంది?
టోటల్ చూస్తే కనుక మనకు అవుట్ సైడ్ 2d+4 ఉంది. అంటే 2 × 20+4 అంటే టోటల్గా అవుట్ సైడ్ ఎంత రావాలా మనకు? టోటల్ అవుట్ సైడ్ 24 అయితే రావాలా. సో దీన్ని డ్రా చేసే ప్రొసీజర్ ఒకసారి క్లియర్గా చెప్పండి సార్, మాకు కన్ఫ్యూజ్ అవుతుంది అనిపిస్తే నేను ఇంకొకసారి దీన్ని డ్రా చేసుకుంటాను. ఓకే, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే యాక్సిస్ తీసుకోవాలా, తర్వాత 10 mm హైట్తో, అంటే పైన 10 కింద 10, ఎందుకంటే 20 కాబట్టి ఇలా మనం డ్రా చేసుకుందాం ఒక పార్ట్ని. డ్రా చేసిన తర్వాత సో మనకి ఏముండాలి, హైట్ ఎంత ఉండాలా, 24 ఉండాలా. కాబట్టి నేను ఏం చేస్తా, ఈ యాక్సిస్ నుంచి పైన 12కి ఒక పాయింట్ పెట్టుకుంటా, కింద 12కి ఒక పాయింట్ పెట్టుకుంటా. పెట్టుకున్న తర్వాత ఒక రెఫరెన్స్ లైన్ అనేది వేసుకుందాం. కావాలంటే ఒక రెఫరెన్స్ లైన్ ఇలా రాసుకుంటా 12 దగ్గర. అర్థమైంది కదా పాయింట్? టోటల్ హైట్ 24 వచ్చింది. తర్వాత ఈ విడ్త్ ఎంత ఉండాలా, 15 ఉండాలా. కాబట్టి ఈ రెఫరెన్స్ లైన్ నుంచి 15 దగ్గర ఒక పాయింట్, ఈ 15 దగ్గర ఒక పాయింట్. సో దీన్ని నేను ఇలా డార్క్ పెన్సిల్, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఒక బ్లాక్ కలర్ పెన్సిల్ తీసుకొని దీన్ని ఇట్లా కలిపేసుకుంటే వెళ్ళిపోతా. అర్థమైందా? హెడ్ వచ్చిందా? ఇలా హెడ్ తీసుకున్నాం. అదే విధంగా తర్వాత మనకి నట్కి సంబంధించిన డైమెన్షన్స్ ఉన్నాయి. ఏమని ఉన్నాయి? ఈ కార్నర్ పార్ట్ అయితే 2D ఉండాలా, అంటే మనకి ఈ యాక్చువల్గా అంటే 2D తీసుకున్నా, 2d+4 తీసుకున్నా మనకు ప్రాబ్లం లేదు. మీరు ఇక్కడ డైమెన్షన్స్తో రాస్తారు కానీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటా అంటే, మీరు 24 తీసుకున్నా 20 తీసుకున్నా మనకు పెద్ద వేరియేషన్ రాదు. మిషన్ డ్రాయింగ్లో మీకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్ చూడు. సో మనం ఏం చేస్తామంటే ఇంకా ఇక్కడ మీరు తర్వాత ఇంకొక పాయింట్, మీరు 24 అని రాయాల్సిన పని లేదు. 2d+4 అని రాసినా కూడా ప్రాబ్లం లేదు. ఎగ్జామ్లో 2d+4 రాసిన ప్రాబ్లం లేదు. మెజర్మెంట్లో మాత్రం మీరు d+20 సబ్స్టిట్యూట్ చేసుకుని, అంటే మెజర్ చేస్తే 2d+4 ఉండాలి. వాల్యూ మీరు రాసేటప్పుడు 2d+4 రాసినా కూడా ప్రాబ్లం లేదు. లేదా నేను 24 రాస్తానా కూడా ప్రాబ్లం లేదు. నేను 22 తీసుకున్నాను సార్ అన్నా కూడా ప్రాబ్లం లేదు. అంటే మీకు పర్టికులర్గా అబ్జర్వ్ చేయడు దీంట్లో, ఈ టాపిక్లో, మిషన్ డ్రాయింగ్ టాపిక్లో. అర్థమైందా? ఈ విధంగా మీరు ఏం చేయాలా, దీనికి సంబంధించిన ప్రపోర్షనల్ వాల్యూస్ అన్ని బై హార్ట్ చేసిండాలా. సార్ ఇన్ని టాపిక్స్లో ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అని మీకు డౌట్ రావచ్చు. సో నేను ఒక పని చేస్తాను మీకోసం. దీన్ని ఎలా ప్రపోర్షనల్గా గుర్తుపెట్టుకుంటారంటే చిన్న క్లూ చెప్తా. మనకు వాల్యూ ఎంత ఉంది, డి ఉంది. ఆ డీతో ఏమొస్తుంది, ఈ షాంక్ పోర్షన్ వస్తుందా? అంతే కదా, దీన్ని మనం షాంక్ అంటాం. షాంక్ పోర్షన్ డి ఉంది, అంతేనా? సో దాని పక్కన లెంత్ ఎంత తీసుకోవచ్చు, అది మీ ఇష్టం, పక్కన పెట్టేసండి. తర్వాత ఈ హెడ్ ఇక్కడ మనకి నట్ ఇట్లా వస్తుంది కదా, లేకపోతే బోల్ట్ హెడ్కి సంబంధించి అనుకోవచ్చు, అయితే నట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం దీని బోల్ట్ గురించి మాట్లాడతాం అంటే బోల్ట్ హెడ్, ఈ హెడ్ ఎంత తీసుకుంటామంటే 2d+4 అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇదొకటి గుర్తుపెట్టుకోండి అంతే చాలు. సో ఇంకా తర్వాత అంటే మినిమం వర్క్ అని, అదొకటి అంటే అదొకటి అని కాదు, మరి మినిమం వర్క్ అని. తర్వాత 0.5d, ఇది 2d, 2.4d గుర్తుండదంటే జస్ట్ 2d అని గుర్తుపెట్టుకోండి. ఇది d, ఇది 2d, ఇది 0.75d అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇంకా రిమైనింగ్ ఇది ఏదైతే ఉంటుందో సేమ్ టర్మ్స్ దీన్ని కూడా ఇచ్చేసాను అంతే. ఇంకా వాష్ అంటారా, 0.15 మాత్రమే గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకా వేరేవేం అవసరం లేదు, పర్టికులర్గా అవసరం లేదు. ఇప్పుడు దీన్ని గుర్తుపెట్టుకున్నా కదా, సేమ్ డైమెన్షన్స్ చూడండి, వాషర్కి వస్తున్నాయా, సేమ్ డైమెన్షన్స్. అంటే వాషర్ విడ్త్ ఇక్కడ ఉందిలేండి, రిమైనింగ్ డైమెన్షన్స్ అన్ని సేమ్ ఉన్నాయి కదా. అంటే హైట్ తీసుకుంటే 2d+4 ఉండడము, లోపలిది తీసుకుంటే d+1 రాసుకోవచ్చు, లేదంటే మీరు d తీసుకున్నా కూడా అభ్యంతరం ఏం లేదు. d తీసుకుంటే ఎగ్జాక్ట్గా టైట్గా ఉంటుంది కదా. మనం ఈ నట్టు పైన ఆ బోల్ట్ నట్ అసెంబుల్ మధ్యలో మనము ఈ వాషర్ని పెట్టాలి. ఎగ్జాక్ట్ సైజ్ పెడితే సరిపోదు కదా. కాబట్టి d+1 ఆ d+2 ఏదైనా తీసుకోండి, మీ ఇష్టం, కానీ నేను అనుకునేది అట్లా. ఇట్లా దీనికి లింక్ పెట్టుకుంటే వెళ్ళిపోండి, సో దట్ మీకు ఈజీ అవుతుంది. తర్వాత ఐ బోల్ట్ కూడా అంతే. ఇది చూడండి, ఇక్కడ d ఉంది, తర్వాత ఇది d ఉందంటే ఇది అవసరం లేదు, మీరు నేర్చుకునే పని లేదు. ఇక్కడ చూడండి ఈ పార్ట్ ఎంత ఉంది, 2.5d ఉంది, ఇది ఎంత ఉంది, 15d ఉంది. జస్ట్ 3 డైమెన్షన్స్ నేర్చుకునే ట్రై చేయండి. ఎందుకంటే మనము ఈ 3 years అయిపోయిన తర్వాత, డిప్లొమా 3 years అయిపోయిన తర్వాత మనల్ని ఇంజనీర్స్ అంటారు. సో మనం మినిమం వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోకపోతే మరి అంత కంఫర్టబుల్గా ఉండదు. కాబట్టి చిన్న చిన్న వాల్యూస్ ఎందుకు, నట్ అండ్ బోల్ట్ అనేది మెకానికల్ స్టూడెంట్స్కి మస్ట్ అండ్ షుడ్గా వాల్యూస్ అన్ని గుర్తుండాలా. వాషర్వి గుర్తుండాలా, ఐ బోల్ట్ కూడా గుర్తుండాలా. ఎగ్జామ్లో మనకి ఈ రిలేటెడ్గానే ఇస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్లో ఇక్కడ 15d బదులు మీరు 12d పెట్టేసినా రాంగ్ ఏం కాదు, కొట్టేసి మీకేం 0 మార్క్స్ వేయడు. ఓకేనా, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 marks క్వశ్చన్ అనుకోండి, మీకు 4 వేస్తాడు. అట్లా అంతకంటే తక్కువైతే వేయడు. సో కొంచెం ప్రపోర్షనల్గా ఉంటే చాలు, మరీ చిన్నగా ఉండకూడదు. 15d ఇచ్చి మీరు 5d రాసిన అనుకోండి, ఇది షార్ట్గా ఉంటుంది కదా, పొట్టిగా ఉంటుంది కదా. ఐ బోల్ట్ అంత షార్ట్గా ఉంటే మనకి వర్కౌట్ కాదు. కాబట్టి అలా ప్రాక్టికల్గా ఆలోచించి గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే మనకి ఏమడుతాడు, ల్యాబ్ జాయింట్ కానీ ఉన్నవి. జాయింట్స్లో 2 ఉన్నాయి, ఒకటి ల్యాబ్ జాయింట్ ఒకటి, లేదా బడ్ జాయింట్ ఒకటి. ల్యాబ్ జాయింట్ అంటే తెలుసు కదా మనకు, ఓవర్ ల్యాప్ అయ్యేది, అంటే ఒకదానిపైన ఒక పెట్టేదాన్ని ల్యాబ్ జాయింట్ అంటాము. బడ్ జాయింట్ అంటే పక్కన పెట్టేసి పైన సింగిల్ స్ట్రాప్, డబల్ స్ట్రాప్ బడ్ జాయింట్ అంటాం. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ల్యాబ్ జాయింట్. ఏం ల్యాబ్ జాయింట్, డబుల్ రివిటెడ్ ల్యాబ్ జాయింట్ తీసుకున్నాం. సింగిల్ రివిటెడ్ అంటే సింగిల్గా ఉండడం, అంటే ఒక వరుసే ఉంటుంది, తెలుసు కదా మనకి. ఇలా ఉంటే సింగిల్ రివిటెడ్ అంటాం. డబల్ రివిటెడ్ అంటే 2 ఉంటాయి. ఇది ఏం జాయింట్, చైన్ జాయింట్, అంటే పక్కనే ఉంటాయి. ఇంకోటి ఏముంటుంది, జిగ్ జాగ్, అంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అర్థమైంది కదా. సో మనకి ల్యాబ్ జాయింట్ అంటే తెలుసు, బడ్ జాయింట్ అంటే తెలుసు, సింగిల్ స్ట్రిప్ తెలుసు, జిగ్ జాగ్ తెలుసు.
డబుల్ రిపీట్ తెలుసు, జిగ్ జాగ్ కూడా తెలుసు. ఇంకా మనం దీంట్లో ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఏమి ఇస్తాడు క్వశ్చన్లో, డి వాల్యూ ఇస్తాడు. సో డి వాల్యూ ఇచ్చినాడు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిందేమి 1.5D 1.5D ఉంటుంది. అంటే ఈ ఎడ్జ్ నుండి ఈ రివిట్ మధ్యలో ఉన్న గ్యాప్ 1.5D ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది పిచ్. సో పిచ్ వాల్యూని తర్వాత 1.5 ఒకటి గుర్తుపెట్టుకుంటాం. ఇంకా దీంట్లో వేరేది ఏమీ లేదు. ఓకేనా. మరి హెడ్ ఎంత తీసుకుంటారు సార్ అంటే 1.8D అన్నా తీసుకో, 2D అన్నా తీసుకో, 1.5D అన్నా తీసుకో, ఏది తీసుకున్నా మనకేం రాంగ్ కాదు. ఓకే, సరే అది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఒకవేళ జిగ్ జాగ్ లో అడిగితే సేమ్ ఇది పిచ్ అనేది మనకు కామను. ఇంకా పిచ్ కావాలన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి పి ఉన్నప్పుడు దీన్ని ఇక్కడ నుంచి అంటే ఈ లైన్ వేసుకుంటే ఈ గ్యాప్ ఎంత ఉంటుంది, p/2 ఉంటుంది కదా, ఇది కూడా p/2 ఉంటుంది కదా, అది కామన్ కదా, మనం అర్థమైపోతుంది. మనం మరి దాని గురించి ఎక్కువ డిస్కస్ చేయాల్సిన పర్లేదు. 1.5D తర్వాత డి, పికి సంబంధించిన రిలేషన్. చాలు. ఒకవేళ అది ల్యాబ్ జాయింట్ అడగకపోతే ఏమడుగుతాడు మనకు, బడ్ జాయింట్ అడుగుతాడు. సో బడ్ జాయింట్ సంబంధించి కూడా సింగిల్ బడ్ జాయింట్, డబుల్ బడ్ జాయింట్ ఉంటుంది, సేమ్ వాల్యూసే ఉంటాయి. జస్ట్ మనం డయాగ్రామ్ రాసేది ఒకటి రావాలా మనకు. తర్వాత హ్యాచింగ్ రావాలా. హ్యాచింగ్ తెలుసు కదా, మనం హ్యాచింగ్ తీసుకున్నప్పుడు ఇలా 45 డిగ్రీస్తో ఉండాలి. ఎన్ని డిగ్రీస్ ఉండాలా, 45 డిగ్రీస్ ఉండేటట్లా. 45 తీసుకోవచ్చు, 30 తీసుకోవచ్చు, 15 తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏమంటే, ఒక మెంబర్కి ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 సెక్షన్, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉంది అనుకోండి. దీన్ని మీరు 45 డిగ్రీస్ తీసుకున్నారనుకోండి, దీన్ని ఏం చేస్తారంటే ఆపోజిట్లో తీసుకోండి. ఇట్లా ఎంత 45 తీసుకోండి. ఇంకో పార్ట్ వచ్చింది, రెండు అయిపోయినాయి అనుకోండి, అప్పుడు దీన్ని ఇట్లే తీసుకోండి, కానీ యాంగిల్ ఎంత తీసుకుంటారు, 30 డిగ్రీస్ తీసుకోండి. అర్థమైందా. అంటే ఎక్కువ పార్ట్స్ ఉన్నప్పుడు యాంగిల్ని మార్చి తీసుకోండి, అంతే, సేమ్ ఉండకుండా. ఇప్పుడు చూడండి ఇక్కడ కింద ప్లేట్కి. సో ఈ విధంగా కొంచెం మ్యాచ్ అయ్యేటట్లు చూసుకోండి. ఈ మామూలుగా మిషన్ డ్రాయింగ్ సబ్జెక్ట్లో ఎక్కువ టైం వేస్ట్ జరిగేది మనకి ఎక్కడ ఎగ్జామ్లో అంటే ఈ హ్యాచింగ్ దగ్గర మనకి ఎక్కువ టైం వేస్ట్ జరుగుతుంది. సో దీనికి ఒక సింపుల్ టెక్నిక్ చెప్తా చూడండి. మన దగ్గర స్కేల్ ఉంటుందా, అవును సార్ స్కేల్ ఉంది, రూల్ స్కేల్ స్టీల్ రూల్ ఉంది కదా. మన దగ్గర డివైడర్ ఉంటుందా, డివైడర్ అంటే ఇట్లా షార్ప్ ఉంటుంది కదా, అర్థమైందా, డివైడర్. ఓకే, డివైడర్ ఉంది సార్. ఈ డివైడర్ని పక్కన పెట్టేసి రెండు పక్కన పెడితే ఇవి రెండు దగ్గర ఇట్లా వచ్చింటాయి, అంతే కదా, ఇలా వచ్చింటాయి. సో దీన్ని బేస్ చేసుకొని దీనిపైన ఒక లైన్ వేసుకోండి. అంటే ఒకదాన్ని ఇలా ఆనియండి, స్టిక్ చేయండి, ఇంకొక దాంతో ఇలా డ్రా చేయండి. ఇలా లైన్ పడుతుంది కదా, ఆ లైన్ పడుతుంది. దీన్ని కొంచెం అట్లా క్లీన్ చేసేస్తే కనుక, సో మీకు ఎప్పుడైతే మీరు ఒక డ్రాయింగ్ పైన హ్యాచింగ్ వెళ్ళినప్పుడు ఒక లైన్ వేసుకోండి. ఒక లైన్ వేసి ఈ స్కేల్ ఏదైతే స్కేల్ ఉందో ఈ స్కేల్ని ఇక్కడ పెట్టండి. ఓకేనా. ఈ పెట్టిన తర్వాత ఈ ఏదైతే మనం లైన్ వేసినామో ఆ లైన్ దీనికి కోయిన్సైడ్ ఉంటే విధంగా, అంటే ఎట్లా అంటే మన స్కేల్లో లైన్ ఇట్లా కనిపిస్తూ ఉండాలి మనకు. ఓకే, నెక్స్ట్ మీరు ఏం చేయాలా, ఇక్కడ ఒక లైన్ అండి, తర్వాత స్కేల్ని దీనికి రెఫరెన్స్ పెట్టుకోండి, ఒక లైన్ ఇట్లా వేసుకుంటే వెళ్ళిపోవచ్చు. హ్యాచింగ్ అనేది చూడండి ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్గా వేయచ్చు మనం. ఓకేనా, ఈ విధంగా హ్యాచింగ్ దగ్గర టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ రెండు అర్థమైనాయి కదా. నెక్స్ట్ మనకి సింబల్స్ అడుగుతారు, అది ఏమన్నా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పై ఫిట్టింగ్ సింబల్స్ అడగచ్చు, ఫిట్టింగ్ సింబల్స్ నేర్చుకోండి. లేదా సర్ఫేస్ రఫ్నెస్కి సంబంధించిన సింబల్స్ అడగచ్చు. ఒకసారి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వనొచ్చు. ఈ సింబల్ ఎందుకు యూజ్ చేస్తాం, ఏ మేబీ అప్టైన్డ్ ఎనీ ప్రొడక్షన్ మెథడ్, అంటే ఈ సర్ఫేస్ సింబల్ ఫినిషింగ్ సింబల్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏ మిషనింగ్ ప్రాసెస్, అది మేబీ లేత్ కావచ్చు, స్లాటర్ కావచ్చు, దేనిపైన కూడా మనం మిషనింగ్ ప్రాసెస్ చేస్తే ఈ సింబల్ని మనం యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిమూవల్ ఆఫ్ మెటల్ బై మిషనింగ్ మస్ట్ బి అప్టైన్ బై రిమూవల్ ఆఫ్ మెటీరియల్ బై మిషనింగ్ ప్రాసెస్ పైన మనం మెటీరియల్ రిమూవ్ చేసినామని చెప్పేది ఈ సింబల్ని యూజ్ చేయాలి. అంటే ఇక్కడ రాసినాడు కదా బిసి, ఈ సింబల్స్ ఇక్కడ ఇచ్చిన చూడండి. మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, టెక్స్ట్ బుక్లో కూడా ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. తర్వాత మన టాలరెన్స్ సింబల్స్ కూడా ఇంపార్టెంట్, స్ట్రైట్నెస్కి ఫ్లాట్నెస్కి, ఇవన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్స్లో ఉంటాయి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇవి మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ అదే విధంగా మనకి వెల్డింగ్లో కూడా ఈ సింబల్స్ అడగచ్చు. అంటే ఎలా అడగచ్చు, స్క్వేర్ బడ్ జాయింట్ అంటే సింబల్ చెప్పండి, తర్వాత ఫిల్లెట్ వెల్డింగ్కి సింబల్ చెప్పండి, ఇలా అడగచ్చు. ఇది డ్రాయింగ్ వేయచ్చు మనకు కావాలనుకుంటే, సింబల్ కూడా వేయచ్చు. రెండు వేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది, క్లియర్ కట్గా. ఓకేనా, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవి అడుగుతాడు మనకు. ఇంకా తర్వాత ఎస్ఏ క్వశ్చన్స్ ఏమడుతాడు, అసెంబ్లీ అడుగుతాడు. ఇంతకుముందే చూసినాం కదా, అసెంబ్లీ వీటిని యాడ్ చేయడము అంటే కంబైన్ చేయడము, అసెంబుల్ చేయడము. తర్వాత టాప్ వ్యూ అడిగితే టాప్ వ్యూ వేస్తాము, ఫ్రంట్ వ్యూ అడిగితే ఫ్రంట్ వ్యూ వేస్తాము, సైడ్ వ్యూ అడిగితే సైడ్ వ్యూ వేస్తాము, ఏది అడిగితే అది వేస్తాం మనం, అంతే. తర్వాత దీనికి సంబంధించిన సింబల్స్, ఏం సింబల్స్ యూజ్ చేయాలా, ఈ ఫినిషింగ్ సింబల్స్ని యూజ్ చేస్తే మనకి ఫుల్ మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. డ్రాయింగ్ సబ్జెక్ట్ అనేది చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్, అంటే 60 out of 60 తెచ్చుకునే సబ్జెక్ట్, అంత ఈజీగా ఉంటుంది. జస్ట్ మీరు ఏం చేయాలంటే డ్రాయింగ్ షీట్ ఎగ్జామ్ అయిపోయే లోపల, అంటే మీరు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మీరు డ్రాయింగ్ షీట్ చూసుకుంటే, మీ డ్రాయింగ్ షీట్ నీట్గా ఉందనుకోండి, అంటే నీట్గా అంటే ఏం రాయకోకుండా నీట్గా కాదు, ఆన్సర్స్ అన్ని రాసిన తర్వాత క్లియర్గా నీట్గా దాని మీద ఇక్కడ డయాగ్రామ్స్ అన్ని వేసిన తర్వాత మీకు చూసే నీట్గా ఉండాలి, అపియరెన్స్ ఉండాలి. అలా కాకోకుండా డయాగ్రామ్స్ ఇక్కడ అంతా రబ్ చేసి ఉండడము, ఇక్కడ పెన్సిల్ మార్క్స్ అని ఇట్లా పడి ఉండము, ఇట్లా గలీజ్గా ఆక్వర్డ్గా కనిపించింది అనుకోండి, అప్పుడు మనకు మార్క్స్ తగ్గుతాయి తప్ప
మీ డ్రాయింగ్ నీట్గా ప్రజెంటేషన్ చేసి డ్రాయింగ్ షీట్ నీట్గా హ్యాండ్ అవుట్ చేస్తే 60/60 ఖచ్చితంగా పడతాయి. ఓకే, క్లియర్గా జాగ్రత్తగా ఇదంతా డ్రా చేయండి. ఎందుకంటే ఈజీ సబ్జెక్ట్ ప్లస్ ఈజీ అనేది పక్కన పెడితే స్కోరింగ్ సబ్జెక్ట్, దానిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా, మన ఫోకస్ అంతా కూడా ఎప్పటికీ మనం జస్ట్ పాస్ అయిపోదాము, మార్చుదాం, మన ఫ్యూచర్ కోసం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకేనా, కాబట్టి మనం స్కోర్ కోసము, ఈసెట్ కోసము, జాబ్ కోసం దీనిపైన మనం టార్గెట్ పెట్టుకుందాం, జస్ట్ పాస్ కోసం కాకోకుండా. సో కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ కాండి. ఈజీ సబ్జెక్ట్, ఈజీ అంటే అంత ఈజీ సబ్జెక్ట్. మీరు రాసారండి, వచ్చిన తర్వాత మీరే చెప్తారు చాలా ఈజీగా ఉంది, చాలా బాగా రాసాం, పాస్ అయిపోతాం అని మీ నోట్ నుంచి మీరే చెప్తారు. ఓకే, ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.